ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 రోజుల నుంచి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలోకి నార్త్ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ ల రెస్క్యూ కొనసాగుతోంది. డాగ్ స్క్వాడ్ తో కార్మికులను కనిపెట్టేందుకు శ్రమిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని వివరాలు స్పాట్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. జరిగి సరిగ్గా 4 రోజులు గడిచింది. 72 గంటల పైగా గడిచినా కూడా లోపల చిక్కుకున్న వాళ్ళ జాడ మాత్రం తెలియడం లేదు. దానికోసం నిరంతరంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రయత్నాలు కాదు, విశ్వ ప్రయత్నాలు అని చెప్పవచ్చు. మల్టీ టీమ్స్ అన్ని రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. మనం చూస్తున్నాము ఇటు పక్కన ఉన్నటువంటి ఏదైతే లోకో వర్క్షాప్ ఉందో ఆ లోకో వర్క్షాప్ నుంచి లోకో ట్రైన్ బయలుదేరుతుంది. ఆ ట్రాలీ గుండా ఇదైతే ఏ మార్గం అయితే ఉందో ఈ మార్గం గుండా 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ట్రాలీ ద్వారానే 12 కిలోమీటర్లు మాత్రమే పోవడానికి అవకాశం ఉంది. 8వ కిలోమీటర్ నుంచి నీరు ఉంటుంది. సో మెల్లమెల్లగా ఆ నీటి లెవెల్ కాస్త పెరుగుతుండడంతో ట్రాలీని లోకో ట్రాలీని వెంటనే 12వ కిలోమీటర్ దగ్గర ఆపుతారు. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూస్తున్నటువంటి ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారానే దాని మీద గుండగా ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటారో వాళ్ళు దాని మీద నడుచుకుంటూ వెళ్తారు. అక్కడి నుంచి కిలోమీటర్ నడిచిన తర్వాత మెల్లగా ఇంకాస్త దాదాపు నడుముల లోతు వరకు నీరు బురద ఉంటుంది. ఆ బురదను దాటుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అక్కడ టీపీఎం మిషన్ ఉంటుంది. మనకు ఐ స్కెచ్ లో కనుక చూస్తే ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ టీమ్స్ గీసినటువంటి డ్రా చేసినటువంటి ఐ స్కెచ్ లో కనుక చూస్తే ఆ క్లియర్ గా విజన్ కనిపిస్తుంది. సో లోపల నుంచి వచ్చినటువంటి విజయాలు మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళు ఆ సీన్ ని చూసినప్పుడు చెప్తున్న మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కన్వేయర్ బెల్ట్. ఈ బెల్ట్ మీద నుంచి గానే ఎవరైతే లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీమ్స్ ఉంటాయో దాదాపు 12వ కిలోమీటర్ నుంచి వాళ్ళు చేసే రెస్క్యూ ఆపరేషన్ అంతా ఈ కన్వేయర్ బెల్ట్ మీదుగా నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ మధ్య మధ్యలో చీకటి కనిపిస్తుంటుంది, లైట్లు సరిగా లేవు, ఆక్సిజన్ వెంటిలేషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి సమయంలో వాళ్ళు రిస్క్ చేస్తూ లోపలికి వెళ్ళి వాళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళంతా కూడా టన్నెల్ బోర్ మిషన్ టీపీఎం మిషన్ ఏదైతే మనకు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఒక్కసారిగా పైనుంచి చిన్న లీకేజ్ రావడం, లీకేజ్ నుంచి మట్టి పిల్లలు విరిగిపడడం, దాంతో క్రమక్రమంగా ప్రమాదం విస్తరించిపోయింది. ఒకటోసారి జరిగినప్పుడు 40 మంది ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగి సౌండ్ రాగానే 40 మందిలో 32 మంది వెనక్కి వచ్చారు. ఉరుకులు పరుగులు పెరుక్కుంటూ వెనక్కి రావడం జరిగింది. సో ఆ టీపీఎం మిషన్ ఆపరేట్ చేస్తున్నటువంటి మిగతా అందరూ కూడా అందులోనే ఉండిపోయారు. దాంతోపాటు పైన పనిచేస్తున్న లేబర్ కూడా అందులో స్ట్రక్ అయిపోయారు. సో ఆ 8 మంది కూడా అక్కడే ఉన్నారు. వారి వివరాలను కనుక పరిశీలిస్తే ఇందులో మనోజ్ కుమార్ ఫీల్డ్ ఇంజనీర్ గా ఉన్నారు. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఉన్నవ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన 1974లో జన్మించారు. సో చాలా యంగ్ ఏజ్ కనిపిస్తుంది, యూత్. ఈయన టెక్నికల్ గా కూడా చాలా అనుభవజ్ఞుడు అని చెప్తారు. ఆయన సారథ్యంలోనే మొదటగా దాదాపు 2016లో ఈ వర్క్స్ స్టాప్ అయిపోతే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ టీపీఎం మిషన్ మూవ్ అయిందంటే రీజన్ ఏంటంటే టెక్నికల్ టీంని చాలా జాగ్రత్తగా అనుభవజ్ఞులని రంగంలోకి దించి పనులు చక్కబెడుతున్నారని చెప్పవచ్చు. సో మిస్ అయిన వాళ్ళలో రెండో వ్యక్తి శ్రీనివాస్. ఆయన కూడా యూపీకి చెందినటువంటి చందౌలి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇది చందౌలి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఈయన కూడా మిస్ అయ్యారు. ఈయన ప్రస్తుతం అయితే ఇందులో ఫీల్డ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. మిగతాకు సంబంధించిన వాళ్ళంతా కూడా లేబర్సే. అందులో సందీప్ సాహు, అట్లాగే జగతా ఎక్స్, సంతోష్ సాహు, అంజు సాహు, వీళ్ళంతా కూడా ఎక్కువగా ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అట్లాగే జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో మిగతా రామ్ సింగ్ ఎవరైతే జనరేటర్ ఆపరేటర్ ఉన్నారో ఆయన జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. మిగతా 8వ వ్యక్తి విర్సా సింగ్, ఈయన కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళంతా కూడా 8 మంది చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తే క్లియర్ గా ఇక్కడ చూస్తున్నట్టుగా ఏదైతే ట్రాలీ ఉందో ఈ ట్రాలీ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ట్రాక్ దాదాపు 8వ కిలోమీటర్ మేర నుంచి కూడా వాటర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ 8వ కిలోమీటర్ నుంచి వాటర్ క్రమక్రమంగా పెరుగుతూ ఆల్మోస్ట్ నడుములని భుజాలను తాకుతూ భుజాల వరకు వస్తుంది. ఆ మడ్ నుంచి బయటికి రావాలంటే
చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇక్కడ ఏదైతే ఈ వెంట్స్ కనిపిస్తున్నాయో వాటి ద్వారానే మనకు డీవాటరింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఆ మోటార్ల సాయంతో వాటర్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. మనకు చూస్తే 150 హార్స్ పవర్ సంబంధించినటువంటి ఒక మోటార్ రన్ అవుతుంది. దాని ద్వారా బూస్టింగ్ చేస్తూ మిగతా పైప్ లైన్ని యాడ్ చేస్తూ బయటికి 5 మోటార్ల ద్వారా బయటికి నీటిని పంపిస్తున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో లోపలికి వెళ్ళినటువంటి డాగ్ స్క్వాడ్ కూడా లోపల మనుషుల జాడ కోసం మనుషులు ఎక్కడున్నారనేది పిలిచినా కూడా స్పందన లేకపోవడంతో ఒక డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రయత్నం అయితే జరుగుతుంది. వాళ్ళని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు మేజర్గా చెప్పాలంటే ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదం సందర్భంలో ఏదైతే ప్రయత్నం జరిగిందో అట్లాంటి రెస్క్యూ టీం మరో రంగంలోకి దిగింది. మనం చూస్తే ర్యాట్ సంబంధించినటువంటి ర్యాట్ హోల్ మూవర్స్ అని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా 13 మంది రంగంలో దిగారు. సో ఓవరాల్గా అన్ని ప్రయత్నాలు అయితే చాలా వేగంగా జాగ్రత్తగా జరుగుతున్నాయి. విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళను సేఫ్గా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మంత్రులంతా చెప్తున్నారు. ఇవాళ ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు జిల్లా మంత్రి వీళ్ళంతా కూడా వచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు నార్కల్లో కలెక్టర్ సంతోష్ కుమార్, అట్లాగే ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఈ ఎంటైర్ ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో వాళ్ళంటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇక్కడ మానిటరింగ్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్స్ 10 ఏజెన్సీలు ఇందులో పనిచేస్తున్నాయి. ఇందులో వీటన్నిటిని సమన్వయం చేసుకోవడానికి స్పెషల్ సిఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇక్కడనే ఉండి మొత్తం ఎంటైర్ ఆపరేషన్స్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే టైం గడిచిన కొద్దీ సవాళ్ళు ఎదురవుతున్నాయి, ఆ సవాళ్ళను అన్నింటినీ కూడా అధిగమిస్తూ లోపలికి వెళ్ళినటువంటి ఆపరేషన్ టీం అంతా కూడా NDRF, SDRF, సింగరేణి రెస్క్యూ టీమ్స్, ఫైర్ డిపార్ట్మెంటు, దీంతోపాటు ర్యాట్ హోల్ మూవర్స్ వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల కోసం వచ్చే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే SLBC టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ నుంచి బాలకృష్ణ, V6 న్యూస్, SLBC నుంచి. దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు జరిగాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అత్యంత క్లిష్టమైన టన్నెల్ ప్రమాదం ఇదే అన్నారు. టన్నెల్ నిపుణులను రప్పిస్తున్నట్లు తెలిపారు. జియోలాజికల్ సర్వే చేయాలని తాము ఆదేశించామన్నారు. రేపు NGRI బృందం ఘటనా స్థలానికి వస్తోందన్నారు. 8 మంది ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. 18-19 మీటర్ల ఎత్తులో బురద, వాటర్ పేరుకుపోయిందని, సహాయక బృందాలు అక్కడికి వెళ్లలేకపోతున్నాయని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ చేస్తారు. ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితి ఏముందని చెప్పి ఆ తర్వాత రేపు డీప్గా పోయి రేపు వాళ్ళని సేవ్ చేయడానికి, బయటికి తీసుకురావడానికి రేపు ప్రయత్నం జరుగుతుంది. ఈ నేవీ కమాండోస్ చాలా హైలీ ట్రైన్డ్ వీళ్ళు. అన్ని కమాండో ఆపరేషన్స్లో వాళ్ళు NDRF వాళ్ళు ఈరోజు ఇప్పుడు కూడా పోతారు ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ మీద. మళ్ళీ రేపు పొద్దున పోయి దే విల్ టేక్ ఏ సీరియస్. రెండోది జియోలాజికల్ సర్వే వాళ్ళని పైనుంచి సైడ్ నుంచి మళ్ళీ ఒక డీటెయిల్ సర్వే చేయమని చెప్పడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కూడా సీనియర్ ఆఫీసర్ వచ్చారు. రేపు ఉదయం NGRI, ఐ థింక్ ఇట్ స్టాండ్ ఫర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ హెడ్గా పనిచేసిన జనరల్ హర్పాల్ సింగ్ కూడా, వాళ్ళు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో పనిచేసిన టన్నల్ ఎక్స్పర్ట్స్ కూడా రేపు మార్నింగ్ వాళ్ళని ఎయిర్పోర్ట్ హైదరాబాద్ చేరుతారు. సాయంత్రం రేపు మార్నింగ్ వాళ్ళని హెలికాప్టర్లో తీసుకొస్తున్నాం. మీకు కూడా ఒక స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తుంటే, భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నల్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్లో
అత్యంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఇది. సో ఆ స్టేట్ గవర్నమెంట్ మేము 2 లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందు ఆ 8 ప్రాణాలు కాపాడడం, అది హ్యూమన్ యాంగిల్తో, మానవీయ దృక్పథంతో అది ముందు హైయెస్ట్ ఫోకస్ మా. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ సైట్ యొక్క రిపేర్ అండ్ రెక్టిఫికేషన్, మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలి. సీఎం గారు చాలా పర్టికులర్గా సైడ్ నుంచి యాక్సెస్ 12 కిలోమీటర్లు దాటి తర్వాత ఇప్పుడు ఇక్కడ దారిలో యాక్సెస్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఆ 12th కిలోమీటర్ పాయింట్లో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఇంకో యాక్సెస్ సైడ్ నుంచి ఆ టన్నల్లోకి తీసుకొచ్చే అవకాశం చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. వీ విల్ పర్సూ దట్ ఆప్షన్. ఫర్ ద ఇంగ్లీష్ ప్రెస్, we had a review meeting in the morning with the 10 agencies, national agencies who are doing the work. The 10 agencies are, where is the Indian Army in this? Acha, okay, fine. Indian Army, Indian Navy, Indian Navy Commando Unit, NDRF National Disaster Response Force, SDRF State Disaster Response Force, MORTH, Ministry of Road Transport and Highways, Delhi, Singareni Collieries, Hydra, Indian Army and Indian Navy Japan, Geological Survey of India, Navayuga Company, world experts kuda, L&Tకి ఈ టన్నల్స్ చూసి 40-45 ఏళ్ళు టన్నల్స్లో అనుభవం ఉన్న క్రిస్ కూపర్ గారు, దెన్ నేషనల్ జియోలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు ఈ 11 సంస్థలు కూడా ఒక యూనిఫైడ్ కమాండ్ కింద కోఆర్డినేటర్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ గారి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను కూడా ఇక్కడికి వస్తాను. మరి జరుగుతున్న కార్యక్రమాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తాం. ఛాలెంజెస్ है साहब की the combination of water and silt is about 15 to 18 feet high for about 200 meters and there is no access from any side. So आप सोच लीजिए, आप 5 feet 8 है ना, अब अंदर जाएंगे. So if it is pure water, they could have gone in. Any other way, any other access, they could have gone in. Now, for anybody to go in is also becoming difficult. There is no other access. And then the water and the silt is increasing. And also moving to the towards the exits. One other danger that some of the experts are saying is that the tunnel is still unstable. So actually you should wait for another day or two to try anything. So having kept everybody's opinion in mind, we have come across a middle path and trying our best. अगर हम सर इस प्रोजेक्ट की फ्यूचर की बात करें, आई थिंक 2007 से पहले से 2007 के आसपास शुरू हुआ है. 2025 में हम कांग्रेस गवर्नमेंट ने इसको फिर से रीइनिशिएट किया है. इंसिडेंट हुआ है, अब इसको पहले तो हम डिले कितना हो सकता है और क्या फ्यूचर प्लान होंगे गवर्नमेंट? See, I can only say one thing. This project when completed will be a boon to the most backward regions of Telangana, the tribal areas, and there are also fluoride effect. We are very keen to complete the project. Like I explained in detail in the morning, water comes to the bottom of Srisalem reservoir, comes by gravity, 30 TMC of water, which will irrigate 3 to 4 lakh acres and be a huge source of drinking water.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాల్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ 24/7 వర్క్ చేస్తున్నారు. వీళ్లతో పాటే నార్త్ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ ని కూడా తీసుకువచ్చారు. రేపు ఎన్జీఆర్ఐ నిపుణులు వస్తున్నారు. వీళ్లకు తోడుగా డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి పోలీసు జాగిలాలు స్పాట్ లోనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ తో పాటు స్నిఫర్ డాగ్స్ సొరంగంలోకి వెళ్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి స్నిఫర్ డాగ్స్ ని తీసుకువెళ్లడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వాసనల్ని పసిగట్టడంతో స్నిఫర్ డాగ్స్ వెరీ స్పెషల్. అంతేకాదు అతి సూక్ష్మమైన శబ్దాల్ని వినడం వీటి ప్రత్యేకత. సొరంగంలో బురదలో చిక్కుకున్న కార్మికుల్ని స్నిఫర్ డాగ్స్ గుర్తిస్తాయనే నమ్మకంతోనే రెస్క్యూ టీమ్స్ తో పాటే పోలీసు జాగిలాల్ని వెంట పంపుతున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వాళ్లను గుర్తించడం, వాళ్లను కాపాడడంలో స్నిఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మనుషులకు సాధ్యం కాని పనుల్ని గుర్తించటంలో వీటికి ఇవే సాటి. 10-12 అడుగుల శిథిలాల కింద కూడా మానవ శరీర వాసనను స్నిఫర్ డాగ్స్ పసిగడతాయి. మానవ వాసనను పసిగట్టినప్పుడు శిథిలాల కింద మనుషులు ఉన్నారని వెంటనే సూచిస్తాయి. తర్వాత శిథిలాల్ని తొలగించి వాళ్లను కాపాడే ప్రయత్నాలు చేస్తారు. మొన్నటికి మొన్న కేరళలోని వాయనాడ్ జిల్లాలోని కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న అనేక మంది ప్రాణాలను కాపాడాయి స్నిఫర్ డాగ్స్. డాగ్ స్క్వాడ్ ముఖ్యంగా వీఐపీల భద్రత, ల్యాండ్ మైన్స్ కనిపెట్టడం, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు నేరస్తులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పోలీసులు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. వాటికి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. 4-5 నెలల పాటు వివిధ అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు పోలీస్ శాఖలో స్నిఫర్ డాగ్స్ చాలా కీలకం. సైన్యంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు స్నిఫర్ డాగ్స్ వెరీ వెరీ స్పెషల్. ప్రమాదంలో ఉన్న వాళ్లను కాపాడడంలోనూ గుర్తించడంలోనూ కీ రోల్ ప్లే చేశాయి స్నిఫర్ డాగ్స్. రైట్, మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఎస్ఎల్బీసీ టన్నెల్లో స్నిఫర్ డాగ్స్ తో సెర్చింగ్ కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సొరంగ మార్గంలో 8 మంది కార్మికులు చిక్కుకొని దాదాపు 4 రోజులు గడిచిపోయింది. దీంతో ఆ కార్మికులను ఏ విధంగానైనా రక్షించాలనేటువంటి కోణంలో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పలు విధాలుగా ప్రభుత్వం ప్రయత్నించింది. ఇటు ఆర్మీని రంగంలోకి దింపింది, నేవీని రంగంలోకి దింపింది. అదే మరోవైపు సింగరేణి కాలరీకి సంబంధించి ఇందులో అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా తీసుకొచ్చారు. మరోవైపు ర్యాటోల్ మైనింగ్, గతంలో ఉత్తరాఖండ్లో జరిగిన ఘటనలో 41 మందిని కాపాడిన నేపథ్యంలో ర్యాటోల్ మైనర్స్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇంకా అంటే వారిని చేరుకోవడానికి సరైన దారి దొరకపోవడంతో ప్రభుత్వం ఈ ఘటనలకు సంబంధించి దేశవ్యాప్తంగా గతంలో జరిగిన ఘటనలన్నింటినీ కూడా తెలుసుకుంటూ వాటికి సంబంధించి అక్కడ జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి తెలుసుకుంటూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే స్నిఫర్ డాగ్స్ను కూడా రంగంలోకి దించింది. ఘటన జరిగినప్పటి నుంచి కూడా స్నిఫర్ డాగ్స్ అక్కడే ఉన్నాయి. ప్రధానంగా వీటి లక్ష్యం ఏంటంటే వాసనలు గుర్తించడం, అదేవిధంగా అతి సూక్ష్మమైనటువంటి శబ్దాలను వినడం. అంటే ఇప్పుడు మనకు ఈ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి కార్మికులను కాపాడేందుకు ఇది ఒక అవకాశంగా ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే స్నిఫర్ డాగ్స్ ని రంగంలోకి దించింది. స్నిఫర్ డాగ్స్ ని లోపలికి తీసుకెళ్లి అతి సూక్ష్మమైన శబ్దాలు, అంటే ఒక కార్మికుల నుంచి వాళ్ళు ఏదైనా ఆర్తనాదాలు చేస్తే అట్లాంటి శబ్దాలు ఏమైనా ఉంటే వినడము, లేదంటే ఒక ఫోన్ రింగ్ అయిందని చెప్తున్న నేపథ్యంలో ఆ ఫోన్ కాల్ చేస్తే కనుక అదేమైనా రింగ్ అయితే దాన్ని పసిగట్టడము. లేదు అని అంటే ఈ వీటికి ఉన్నటువంటి మరో గొప్ప శక్తి ఏంటంటే మానవ శరీరం యొక్క వాసన గుర్తించడం. దాదాపు 12 అడుగుల వరకు కూడా మానవ శరీరం యొక్క వాసన పసిగట్టి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నట్టుగా కూడా సూచనలు ఇస్తాయి. దాన్ని తెలుసుకొని వెంటనే సహాయక చర్యలు చేపడితే వాళ్ళని కాపాడే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా శబ్దాలు చేసినప్పుడు కూడా ఎక్కడి నుంచి శబ్దాలు వస్తున్నాయటువంటి విషయాన్ని కూడా ఈ స్నిఫర్ డాగ్స్ సహాయక చర్యలకు ఉపయోగపడే విధంగా సూచనలు ఇస్తాయి. తద్వారా కూడా
వాళ్ళని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసమే సొరంగంలోకి స్నిఫర్ డాగ్స్ని కూడా తీసుకెళ్లింది. వాటి ద్వారా కార్మికుల యొక్క ఆచూకుని కనుగొనే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా వీటిని విఐపి భద్రత కోసము లేదంటే ఎక్కడైనా ఏదైనా మందు పాత్రలు కానీ అట్లాంటివి ఉంటే వాటిని గుర్తించడం కోసం వీటిని వాడుతుంటారు. వీటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. దాదాపు 5-6 నెలల పాటు వివిధ అంశాలకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి వీటిని ఆయా రెస్క్యూ ఆపరేషన్లు కానీ ఇతర అవసరాలకు వాడుకుంటుంటారు. ఈ కొద్ది రోజుల కింద ఈ స్నిఫర్ డాగ్స్ ని ఇటు డ్రగ్స్ లేదంటే గంజాయి గుర్తించేందుకు కూడా వీటిని వాడుతున్నారు. అవి అంటే వాటికి ఉన్నటువంటి శక్తి కారణంగా ఎక్కడ ఏదైతే వాసన చూపిస్తామో ఆ వాసనను పసిగట్టి ఎక్కడుందో చూపించేటువంటి శక్తి వాటికి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సొరంగ మార్గంలో చిక్కున్నటువంటి కార్మికులను రక్షించడం కోసం ఈ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. వీటిని లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే కార్మికులు చిక్కున్నారో వాళ్ళను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఓవర్ టు స్టూడియో. శ్రీశైలం. డాగ్ స్క్వాడ్ ముఖ్యంగా వీఐపీల భద్రత, ల్యాండ్ మైన్స్ కనిపెట్టడం, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు నేరస్తులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పోలీసులు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. వాటికి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. 4-5 నెలల పాటు వివిధ అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు పోలీస్ శాఖలో స్నిఫర్ డాగ్స్ చాలా కీలకం. సైన్యంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు స్నిఫర్ డాగ్స్ వెరీ స్పెషల్. ప్రమాదాల్లో ఉన్న వాళ్లను కాపాడడంలోనూ గుర్తించడంలోనూ కీ రోల్ ప్లే చేస్తాయి స్నిఫర్ డాగ్స్. లేటెస్ట్ గా స్నిఫర్ డాగ్స్ ని గంజాయిని గుర్తించడంలోనూ డ్రగ్స్ ని కనిపెట్టడంలోనూ వాడుకుంటున్నారు పోలీసులు. వీటికి మత్తు పదార్థాల వాసన పసిగట్టి వాటిని సులభంగా గుర్తించే గుణం ఉంటుంది. ఈ కారణంగానే జాగిలాలను తనిఖీల్లో భాగంగా చేశారు పోలీసులు. మేడల మీద మూడో కంటికి తెలియకుండా గంజాయి సాగు చేసేవారిని పోలీసులకు పట్టిస్తున్నాయి. స్నిఫర్ డాగ్స్ గంజాయి స్మగ్లర్లకు చెమటలు పట్టిస్తున్నాయి. పరమశివుడి ప్రసన్నత పొందేందుకు చేసే మహాశివరాత్రి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివుడి ఆలయాలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ముక్కోటి దర్శనానికి వస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. శివరాత్రి జాగారం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆలయ అధికారులు. స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముక్కోటిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో తల మీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంలో కొలువైన స్వయంభూ ముక్కోటి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుష్కర కాలానికి ఒక అంగుళం చొప్పున శివలింగం పెరగడం, లింగం శిరస్సు నుంచి బిలం రావడం ఇక్కడి మహత్యం. శంభులింగేశ్వరుడిగా భక్తులతో పూజలందుకుంటున్న పరమశివుడి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. అటు వాడపల్లి చెరువుగట్టులోనే శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ కీసరగుట్ట ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆవరణలో స్వామివారికి ప్రత్యేకంగా నిర్మించిన యజ్ఞశాలలో హోమం నిర్వహిస్తున్నారు ప్రధాన అర్చకులు. స్వామివారిని దర్శించుకున్న కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దేవాలయ ప్రాంగణంలో క్యూలైన్లు పరిశీలించారు ఆర్డీఓ. జగిత్యాల జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి, అక్కపల్లి రాజేశ్వర స్వామి ఆలయంతో పాటు వెల్గటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఆలయాన్ని రంగురంగుల లైట్లతో శోభాయమానంగా అలంకరించారు. ఇటు దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. పెంబట్ల గ్రామంలో స్వయంభూగా వెలిసిన రాజరాజేశ్వర స్వామి 200 ఏళ్లుగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మహాశివరాత్రి శోభ నెలకొంది. 1400 ఏళ్ల చరిత్రున్న ఆలయంలోని ముక్కంటిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. గోకర్ణంలో విగ్రహాన్ని పోలిన విధంగా ఈ ఆలయంలోని లింగం ఉండడం విశేషంగా నిలిచింది. ఈ యొక్క ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవము అత్యంత వైభవపేతంగా భక్తుల గురించి దర్శనార్థము ఏర్పాటు చేస్తున్నాము. ఇట్టి భక్తుల దర్శనార్థం గాను ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క భక్తులకు ఎండ అధికంగా ఉండడం వల్ల చలవ పందిర్లు మరియు విద్యుత్ దీపాలంకరణ, బార్గేట్లు, నీటి వసతి, వైద్య వసతి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. నీలకంఠేశ్వర వారి దేవాలయం సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర గలది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలవడం మన నగరవాసులు చేసుకున్న పుణ్యఫలితం. అదేవిధంగా ఈ సంవత్సరం బహుళ చతుర్దశితో మహాశివరాత్రి పర్వదినము. రేపు అనగా 26వ తారీఖు బుధవారం నుంచి ప్రాతకాల అభిషేకాలు మొదలవుతాయి. పరమశివుడు భోలాశంకరుడు అంటే స్వామివారికి అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు అంటారు. విష్ణుకి ఎన్ని ఆభరణాలు వేసినా విష్ణు భగవంతుడికి అంత సంతోషపడతాడు. అదేవిధంగా శివుడికి ఎన్ని చెంబుల నీళ్లు పోసి భస్మము, గంధము, బిల్వపత్రం పెడితే ఆ పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలిలోని శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి, పాప హరేశ్వరాలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక్కడి ఋషిగుండంలో స్నానాలు చేసి అన్నపూర్ణ మాతకు పూజలు చేస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయంలోని వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో అర్ధరాత్రి 12 గంటల వరకు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. సూర్య భగవానికి 2 కొడుకులు, ఒక ఆయన శనీశ్వరుడు, యముడు. ఇక్కడ ఏ భక్తులు దర్శించినా, ఆ స్వామివారిని అభిషేకించినా, దర్శించినా స్వామివారి యొక్క కృప వల్ల, ఆ మహాదేవుని ఆశీర్వాదం వల్ల ఎటువంటి శని బాధన దూరమవుతుంది. ఈ యొక్క అన్నపూర్ణాదేవి దర్శనం చేయడం వలన ఎటువంటి గ్రహబాధలున్నా, ఎటువంటి యొక్క దోషాలున్నా, సంతానం కానీ, పెళ్లి కానీ, వ్యవహారం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా అమ్మవారి యొక్క దర్శన మాత్రలోనే సర్వ పాపలు భరించి సర్వ శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి. ఒకే సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిచ్చేటువంటి ఆలయమే ఆ కదిలి పాపహరీశ్వర ఆలయము. ఈ 7 గుండాలు 18 రకాల వృక్షం పక్కన ఋషిగుండం ఉంది. ఆ ముందుకు వస్తే గోముఖ గుండం, అందులో భక్తులందరూ కూడా స్నానాలు చేసి స్వామిని అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకము. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి శనివారం వరకు వేడుకలు జరగనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఇవి తెలంగాణ అప్డేట్స్.